పెద్దవాళ్ళ పట్ల అభ్యంతరకరంగా మాట్లాడారనుకోండి, అసభ్యంగా ప్రవర్తించారనుకోండి, పోనీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనుకోండి, మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని గద్దిచ్చి పెద్దవాళ్ళకి క్షమాపణ చెప్పిస్తాం. పెద్దవాళ్ళతో అలా ఉండకూడదు, వాళ్ళకి క్షమాపణ చెప్పు అని చెప్పేసి పెద్దవాళ్ళకి క్షమాపణ చెప్పిస్తాం కదా. మన పిల్లవాళ్ళు తెలియక చదువుకునే పుస్తకాలను తొక్కినా సరే చెంపలేపిస్తాం. అంటే తెలియకుండానే, కావాలని కాదు, తెలియకుండా పుస్తకాలను తొక్కినా సరే, తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే కాబట్టి చదువుకునే పుస్తకాలను కూడా తొక్కకూడదని చెంపలేపిస్తాం. ఇలా చేయటం అంటే మన పిల్లల్ని మనం అవమానించుకోవడం కాదుగా, మన పిల్లల్ని మనం కించపరచుకోవడం కాదుగా, మన పిల్లలకి సంస్కారాన్ని నేర్పడం, మన పిల్లలకి గౌరవాన్ని నేర్పడం కదా. నిన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులతో సమావేశమయ్యారు. మామూలుగా అయితే ఏం చెప్పాలి? మీరు మీ సమస్యల మీద పోరాటం చేయండి, మీకు అండగా మేము ఉంటాం అని చెప్తే పర్లేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? మీరు ఎవరికి క్షమాపణ చెప్పకండి అని చెప్పారు. అంటే క్షమాపణ అనే పదం ఎందుకు వస్తుంది? ఈ మధ్య ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఉద్యమంలో విద్యార్థులు మోడీ గారిని నోటుకొచ్చినట్టు తిట్టారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. ఆ కొంతమందిని మోడీ గారు క్షమిస్తున్నాను కూడా వీడియో చేశారు. నన్ను, నా తల్లిని నోటికొచ్చినట్టు తిట్టినటువంటి విద్యార్థుల్ని వాళ్ళ కెరియర్ కోసం నేను క్షమిస్తున్నాను, కానీ సమాజం వాళ్ళకి సంస్కారాన్ని నేర్పాలని చెప్పారు. మోడీ గారు తన పెద్దరికాన్ని చాటుకున్నారు. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ఏమనాలి? మీరు ఎంతన్నా పోరాటం చేయండి, ఎంతన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, కానీ మోడీ గారిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. వయసుకి గౌరవం ఇవ్వాలి, ఆయన స్థాయికి గౌరవం ఇవ్వాలి. ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు, పైగా పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వయసుకి, ఆయన పదవికి, ఆయన స్థాయికి ఖచ్చితంగా మీరు గౌరవం ఇచ్చి తీరాలి. మీరు కేవలం ప్రశ్నించండి, కానీ బూతులు తిట్టకండి. బూతులు తిట్టినోడు క్షమాపణ చెప్పడం పద్ధతి కూడా అని చెప్పాలి. కానీ ఎవరు క్షమాపణ చెప్పకండి విద్యార్థులు అని రాహుల్ గాంధీ గారు అన్నారంటే ఏంటి? దీని అర్థం ఏంటి? మీరు సంస్కారహీనంగా ఉండండి, నేను సపోర్ట్ చేస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పదలుచుకున్నారా? అంటే ఏంటిది? ఇప్పుడు ఇదే విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని నోటుకొచ్చినట్టు తిడతారు, ఒప్పుకుంటాడు రాహుల్ గాంధీ? వాళ్ళ తల్లి సోనియా గాంధీని తిడతారు, ఒప్పుకుంటాడు రాహుల్ గాంధీ? మనమైతే ఒప్పుకోం. రాహుల్ గాంధీ గారిని తిట్టినా, సోనియా గాంధీ గారిని తిట్టినా, మోడీ గారిని తిట్టినా తప్పును తప్పే అంటాం. ఎందుకంటే అసలు తిట్టడంతో ఏం పని? ఉద్యమంలో తిట్టడం అనేది ఎందుకు వస్తుంది? అసలు ఉద్యమంలో ప్రశ్నించడం ఉంటుంది, విమర్శించడం ఉంటుంది, కానీ తిట్టడం ఎందుకు ఉంటుంది? మోడీ గారిని నోటికొచ్చినట్టు పిల్లలు తిడతారా? వీళ్ళ స్థాయి ఎక్కడా, ఆయన స్థాయి ఎక్కడా, వీళ్ళ వయసు ఎక్కడా, ఆయన వయసు ఎక్కడా? ఆయన తిట్టడంతో ఏం పని? అసలు తిట్టడాన్ని రాహుల్ గాంధీ గారు సమర్థించడం మాత్రం ఏమాత్రం బాగలేదు. ఇది రాహుల్ గాంధీ సంస్కారాన్ని బయట పెడుతుందని చెప్పుకోవాలి. ఇంకా సంస్కారం ఉన్నవాడు ఎవడు కూడా ఇట్లాంటి వాటిని సమర్థించాడు. విద్యార్థిని గుడ్డిగా సమర్థించే పేరుతో ఏది చేసినా సమర్థించడం అనేది కరెక్ట్ కాదు. మన పిల్లల విషయంలో మనం ఎలా ఉంటాం? తప్పు చేసిన వెనకేసుకొస్తామా? ఇప్పుడు స్కూల్లో టీచర్ని మన పిల్లవాడు ఏదో అంటాడు, మనం సమర్థిస్తామా? మన పిల్లవాడిని గద్దిస్తామా? మన ఇంట్లో పెద్ద వయసు ఉన్న వాళ్ళతో మన పిల్లగాడు తప్పుగా ప్రవర్తిస్తాడు, మనం గద్దిస్తామా, సమర్థిస్తామా? అక్కడ గద్దించడం అంటే కించపరచడం కాదు, సంస్కారాన్ని నేర్పడం. మరి ఆ సంస్కారాన్ని నేర్పే రాహుల్ గాంధీ గారు తప్పును సమర్థించడం అంటే రాహుల్ గాంధీ గారు కూడా సంస్కారం లేదా? ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.